కోర్టులు. కానీ దాన్ని ఏం చేస్తున్నారు, క్రమంగా వాళ్ళని అడ్డం పెట్టి రాజకీయాలకు వాడుకుంటున్నారు. రాజకీయ నాయకులు కూడా నక్సలైట్ సానుభూతి పరుల లిస్టులో రాస్తారనమాట. తీవ్రవాదులు సానుభూతి పరుల లిస్టులో రాసి వీళ్ళందరిది ఆ సానుభూతి పరులు అనుకుంటున్నాం, అందుకని నక్సలైట్ వాళ్ళతో ఏం మాట్లాడేది తెలుసుకోవాలంటారు. అప్పుడు ఫోన్ లేకపోతే రేపు పొద్దున ఏం చేయాలంటే జ్యుడిషియరీ కొంతమంది జడ్జీలు పెట్టి మ్యాజిస్ట్రేట్లని ఫస్ట్ అట్లా ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ఆ చేసినటువంటి డేటా మ్యాజిస్ట్రేట్కి ఇవ్వాలి. మ్యాజిస్ట్రేట్ చూసేది నక్సలైట్లదో తీవ్రవాదులదో లేకపోతే అసాంఘిక శక్తులదో అయితేనే ప్రభుత్వానికి ఇవ్వాలి, లేకపోతే డిలీట్ చేయాలని చెప్పేసి ఒక కొత్త తీసుకురావాలి రేపు పొద్దున. అది తీసుకురాకపోతే కనుక ఫోన్ ట్యాపింగ్ రెగ్యులర్గా జరుగుతుంటుంది, ఈ కేసులు రెగ్యులర్గా జరుగుతుంటాయి. అంత మించి ఏముండదు. మేబీ ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు షర్మిల పాదయాత్ర పెద్ద స్కెచ్లు వేసుకుంది కదా, బీఆర్ఎస్ వాళ్ళు అందరూ వచ్చేస్తారని కూడా జరిగింది కదా. అప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు, కాంగ్రెస్ నాయకులు కూడా వెళ్ళారు కదా ఆవిడ దగ్గరికి ఆ ప్రోగ్రామ్ అప్పుడు కూడా. మరి అప్పుడు సహజంగా శత్రువులు కదలికలు కనుక్కోవడానికి ఇదివరకు ఏంటంటే ఒకప్పుడు ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ ఉండేది ఇట్లాంటివన్నీ తెలుసుకోవడానికి. ఇప్పుడు అంత పవర్ఫుల్ పోలీసులు లేరు వాళ్ళలో. పోలీసులకు ఇంకోటి డేటా కింద దీన్నే కలెక్ట్ చేసుకుని వాడేసుకుంటున్నారు సెల్ ఫోన్లు. దాంట్లో నుంచి భాగంగా వచ్చి ఉంటది అది. అది తీసుకొచ్చి జగన్కి ముడి పెడతా రాధాకృష్ణ రాయడం, ఈవిడ మాట్లాడడము, అక్కడే మెచ్యూరిటీ అంటున్నా నేను. అదే అవును అంతే. సరే, మరొక కీలక అంశం, ప్రజలకు చాలా అవసరమైన అంశం.